7 జన్మల అనుబంధం అంటారు. ఇప్పుడు దంపతుల్లో ఎవరైనా ఇబ్బందులు పడుతూ ఉంటే ఈ జన్మ అయితే వదిలిపోతుంది అనుకోకండి, అటువంటి అవకాశం లేదు. ఇది మొదటి జన్మ అయి ఉండొచ్చు. ఇంకా 6 జన్మలు పడాలంటే ఇప్పటి నుంచి పడ్డం ప్రాక్టీస్ చేయడం చాలా మంచిది. అభ్యాసం చేస్తూ ఉంటే ఏదైనా తేలికైపోతుంది. విషం కూడా తేనెలాగే ఉంటుంది, తాగేస్తే రోజు తాగుతూ ఉంటే ఏమవుతుంది. అందుకని కాపురంలో ఏమైనా గొడవలు వస్తే ఇది వదిలేది కాదు, ఇది 7వ జన్మ అయితే మంచిది. ఒకవేళ కొంప తీసి 1వ జన్మేమో ఎందుకు వచ్చింది, అడ్జస్ట్ అయిపోదాం అంటే వచ్చే జన్మలో జంతువులుగా పుట్టినా పక్షులుగా పుట్టినా ఎలా పుట్టినా సర్దుకుపోతాం, అభ్యంతరం ఏం లేదు ఇక్కడ. అందుకని శరీరమేకం దంపత్యు, ఒక శరీరాలు నీకు విడిగా కనపడుతున్నా కానీ ఒక్కటే శరీరం, అది విధాత్ర పూర్వ నిర్మితం, అది బ్రహ్మదేవుడు ముందే నిర్మాణం చేశాడు అన్నారు. ఇంగ్లీష్ వాళ్ళు కూడా అదే అన్నారండి, చక్కగా చెప్పారు వాళ్ళు. మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ అన్నారు, కానీ మ్యారేజెస్ ఆర్ మేడ్ ఇన్ హెవెన్ బట్ వీ మేడ్ ఇట్ హెల్.